ఈరోజు ఉదయకాల సమయంలో మనం కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి ఆరాధిద్దాం, స్తుతిద్దాం. గత చివరి నెలలో మనము ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకు ఆరాధన అంత ప్రాముఖ్యమైనది అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు తన ప్రణాళికలో మనలందరినీ రెండు ఉద్దేశాలతో ఏర్పరచుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం బైబిల్ మొత్తం ఎక్కడ చదివినా కూడా ఈ రెండు విషయాలు మనకు ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఆయనను మనము ఆరాధించాలి. రెండవది, ఆయనను మనము స్తుతించాలి. ఈ రెండే ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా చదవండి, ఆదికాండం నుంచి మన ప్రకటనల గ్రంథం వరకు చూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలనే ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మిగతా అన్నీ కూడా అవి సపరేట్గా ఉండొచ్చు, కానీ లాస్ట్ ఫైనల్గా ఏ కార్యంలో చూసినా కానీ మనకు కనిపించేటువంటి రెండు విషయాలు ఇవే. మొదటిగా మనము ఆయన్ను ఆరాధించాలి, రెండవదిగా ఆయనను మనము స్తుతించాలి అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూస్తూ ఉన్నాం. గత నెలలో మనము దేవుణ్ణి ఆరాధించాలి అనంటే ఆయన గురించినటువంటి కొన్ని లక్షణాలు మనం చూస్తూ వచ్చాం. అది సహజ లక్షణాలు దాదాపుగా మనం ఒక 9 చూస్తూ వచ్చాము. ఆయన సృష్టికర్త అని, రెండవదిగా ఆయన అనంతుడైనటువంటి దేవుడు అని, మూడవదిగా ఆయన స్వయంభవుడు అని, నాలుగవదిగా ఆయన మార్పు లేనివాడని, ఐదవదిగా సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని, ఆరవదిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడని, ఏడవదిగా ఆయన సర్వజ్ఞాని అని మనం చూస్తూ వచ్చాం. ఎనిమిదవదిగా సర్వవ్యామి, తొమ్మిదవ అంశం చూసినప్పుడు ఆయన నిత్యుడైనటువంటి దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ వచ్చాం. ఈరోజు మనము ఆయనకున్నటువంటి నైతిక లక్షణాల గురించి మనం ఆలోచన చేద్దాం. సో దానికంటే ముందు దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17, 18 వచనాలు మనం చదువుకుందాం. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ ఈ వచనాన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మనసులో దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒకవేళ దానికి మొక్కకపోతే, లేకపోతే ఆ విగ్రహాన్ని ఆరాధించకపోతే వాళ్ళు చనిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అయితే వీళ్ళు దాని కొరకు నిలబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మరణాన్ని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు, కానీ దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేరు అనేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనం చాలాసార్లు మన ఆరాధన ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రార్థన, స్తుతి, ఆరాధన, ఈ మూడు దాదాపు మనకు దగ్గరగానే కనిపిస్తూ ఉంటాయి. మనం ప్రార్థనలోనే స్తుతిస్తూ ఉంటాం, ప్రార్థనలోనే ఆరాధిస్తూ ఉంటాం. వాటికి ఒక చిన్న గ్యాప్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రార్థనలో మనం దాదాపుగా అన్నీ కూడా ఏం చేస్తాం, మనకు ఉన్నటువంటి అవసరాలు, అక్రతలన్నిటిని కూడా మనం తీసుకొని పోయి చేసేదాన్ని మనం ప్రార్థన అంటాం. రెండోదిగా స్తుతిస్తూ ఉంటాం. ఇది కృతజ్ఞతతో కూడుకున్నది. ఏవైతే ప్రార్థనలో మనము ఆయన సన్నిధిలో అడుగుతూ వచ్చామో, అడిగిన వాటన్నిటికీ దేవుడు మనకు సమాధానం ఇచ్చినప్పుడు దాన్ని బట్టి మనము స్తుతిస్తూ ఉంటాం. ఆరాధన ఎప్పుడు చేస్తామండి? ఆరాధన మనం ఎప్పుడు చేస్తాం? ఈ రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదా. ప్రార్థనలేమో మనము దేవుని దగ్గరికి
మన ఉన్న అవసరతలన్నిటిని కూడా తీసుకొని మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ ప్రార్థనలన్నిటికీ సమాధానం వచ్చినప్పుడు మనం ఆయన్ని స్తుతిస్తూ ఉంటాం. రెండు ఇక్కడికి అయిపోయినాయి కదా, మరి ఆరాధన ఆయన మనకి ఏం చేయకపోయినా కానీ ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం తెలుసుకొనడాన్ని మనము ఆరాధన అంటూ ఉంటాం. దాంట్లో నుంచే మనం కొన్ని విషయాలను చివరిగా మనము ఆ వర్షిప్ మెసేజ్లో కూడా మనము చూస్తూ వచ్చాం. ఇక్కడ ఈ శద్రకు మేషకు అబేద్నెగోల గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఆ విషయం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఏమంటా ఉన్నారంటే, మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుంచి రక్షించుటకు సమర్థుడు, అయినప్పటికీ ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా కానీ మేము దాని గురించి ఏం బెంగపడము లేకపోతే వర్రీగాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. సో కాబట్టి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఆయనను స్తుతించడం కంటే మనము ఆయన్ని ఆరాధించడం ఆయన అత్యధికంగా మన దగ్గర నుంచి కోరుకుంటా ఉన్నాడు. ఈ ఆరాధన ఎప్పుడు వస్తుందనంటే, దేవుడు మన అవసరాలు తీర్చినప్పుడు స్తుతించడం ద్వారా వచ్చేది ఆరాధన కాదు, కానీ దేవుడు మన జీవితంలో ఎలాంటి కార్యాలు చేయకున్నా ఆయన ఏమై ఉన్నాడో అని మనం గుర్తెరిగినప్పుడు మనం ఆరాధించకుండా ఉండలేము. ఈ ఆరాధన ఎప్పుడు ఒకేలాగా కూడా ఉండదు, ఇది మారుతూ ఉంటుంది. నేను కూడా ఒకసారి ఆలోచన చేసిన, చాలాసార్లు ఆరాధన చేస్తా ఉన్నా, స్తుతి చేస్తా ఉన్నా కదా, మరి నిజంగా దేవుని గురించినటువంటి విషయాలను నేను అంత దగ్గరగా తీసుకొని ఆయన ఆరాధిస్తున్నా అని ఆలోచన చేసినప్పుడు దాదాపుగా నేను చేసేటువంటి స్తుతి ఆరాధనలో 70% కామన్ కనిపిస్తా ఉన్నా. అంటే దేవునికి అంత దగ్గరగా వెళ్ళలేకపోతా ఉన్నామేమో, లేకపోతే ఆయన సరిగా ఆరాధించే విషయంలో వెనుకబడతా ఉన్నానేమో అన్నటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. అంటే దేవుని యొక్క గుణ లక్షణాలను మనము ఉన్నటువంటి అవసరాలను బట్టి కాదు, కానీ ఆయన మన జీవితంలో చేసినటువంటి మేళ్లను బట్టి కాదు, కానీ ఆయనను ఆయనగా మనం తెలుసుకున్నప్పుడు మనం ఆరాధించకుండా ఉండలేదు. ఆ విధంగా తెలుసుకోవడానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ఎక్కడి నుంచి తెలుసుకోగలం అనంటే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము తెలుసుకోగలం. సో దేవుని కృపను బట్టి దేవుడు మనకు అట్టి ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఉదయకాలంలో ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. తద్వారా అనేక విషయాలను మనం నేర్చుకుంటా ఉన్నాం. సో వాటన్నిటినీ మనం మన హృదయాల్లో నిలుపుకొని వాటిని మనము మననం చేస్తూ మనము దేవుణ్ణి ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మన జీవితంలో మనం మననం చేయలేకపోతే దేవుణ్ణి మనం ఆరాధించలేము. ఒకవేళ మనం ఆరాధించిన మన ఆరాధన ఏ విధంగా ఉంటుందంటే, ఒక టేప్ రికార్డులో వేసినటువంటి సాంగ్ లాగా ఉంటుంది. దాన్ని ఎటు తిప్పినా ఒకేలాగా వస్తుంది, అటు తిప్పేసినా మళ్ళీ అదే వస్తుంది, అలాగే ఉంటుంది. కానీ దాంట్లో మనము మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిని అనుభవించేటువంటి అవకాశం మనకు కనిపించదు. ఒకరోజు కంప్లీట్గా ప్రార్థనే చేద్దాం, ఒకసారి కంప్లీట్గా మనం దేవునికి కృతజ్ఞతలే చెల్లిద్దాం, ఒక్కోసారి కంప్లీట్గా మనము దేవుణ్ణి ఆరాధనే చేద్దాం. ఇంకా మన ఆరాధనలు ఇంకేం రావద్దు, ఆయన గుణ లక్షణాలను ప్రతిబింబించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పెట్టుకొని మనము ఆరాధన చేద్దాం. సో ఆ విధంగా చేసినప్పుడు ఆ దేవుడు నిజంగా మన ద్వారా ఆయన మహిమ పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆరాధనలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. సో ఎందుకు ఈ విషయాలను పదే పదే నేను ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నానంటే, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఆరాధన, స్తుతి, ప్రార్థన అన్ని కలిసిపోయి ఉండి ఏదో వ్యత్యాసం మనం కనుక్కోలేకపోతా ఉన్నాం. నేను చిన్నప్పుడు సిఎస్ఐ నుంచి వచ్చాను కాబట్టి ఆ పాటల బుక్కులు చదువుతూ ఉన్నప్పుడు ఏ పాటలు దానికి ప్రత్యేకంగా కనిపించేవి, దానిపైన రాసి ఉంటాయి, ఈ స్తుతి పాటలని, ఇవి ఆరాధన పాటలని, ఇవి ప్రార్థన పాటలని, ఈ కృతజ్ఞత పాటలని, ఇలా కనిపించేది. ఇప్పుడు మనం పాడేటువంటి సాంగ్స్లో ఎక్కడ ఏవి తీసుకున్నా అవి మనకు సపరేట్గా కనిపించవు. ఇంతకుముందు నేను వెళ్ళినటువంటి చర్చ్కి అంటే సిఎస్ఐలో వర్షిప్ కంటే కొత్తగా ఏమి ఉండదు, ఆరాధన క్రమం ఉంటుంది. అయితే దాన్ని ఎప్పుడు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు. కొన్ని విషయాలు ఆలోచన చేసినప్పుడు ఆరాధన క్రమాన్ని చదువుతా ఉన్నప్పుడు దాంట్లో నిజంగా ఆరాధనకు సంబంధించినటువంటి విషయాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది మనము ప్రాముఖ్యంగా తెలుసుకున్నటువంటి విషయాలు. ఇప్పుడు మోరల్ యాట్రిబ్యూట్స్ గురించి మనం చూస్తాం. ఒక 9 విషయాలు నేను ఇక్కడ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా ఆయన జీవం కలిగినటువంటి దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యము 17వ అధ్యాయము 25వ వచనం. అపోస్తల కార్యాలు
17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనాను పొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడవాడు కాదు. దీంట్లో ఆయన జీవం కలిగినటువంటి వాడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఏ విధంగా దాన్ని మనం అర్థం చేసుకోగలమంటే, ఆయన జీవాన్ని ఇస్తున్నాడంటే ఆయన దగ్గర జీవం ఉన్నదని మనం అర్థం. ఉన్నప్పుడే మనము ఇవ్వగలము, లేనప్పుడు మనము ఇవ్వలేము. కాబట్టి ఆయన జీవం కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. అంటే ఆయన మృతుడు కాదు, ఆయన సజీవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మనము 4 సువార్తల్లో కూడా చివరి అధ్యాయాల్లో చూస్తూ ఉంటే మనకు ఆయన రిజరక్షన్కి ముందు, ఆయన పునరుత్థానం అప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది. మరియా వీళ్ళందరూ ఆయనను ఉంచినటువంటి సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి దూతలు చెప్తా ఉంటారు, ఆయనను మీరు మృతులలో ఎందుకు వెతుకుతా ఉన్నారంటే, అంటే ఆయన మృతులలో లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు. అట్టి సజీవుడైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా సజీవమైనటువంటి వారిగా మనము ఉండబోతా ఉన్నాం. దాన్ని బట్టి మనం ఆరాధన చేయాలి. మన సజీవులం అంటే చనిపోకుండా ఉండడం అని కాదు దాని ఉద్దేశం. అనుదినము దేవుడు మన హృదయంలో మనం చనిపోయేంత వరకు మనతోనే ఉంటాడు. మనం మరణించిన తర్వాత మనము ఆయనతో ఉంటాం. ఈ జీవం ఎప్పుడు మనతోనే ఉంటుంది. మనం బ్రతుకున్నన్ని రోజులు ఆయన మనలో ఉంటాడు. మరణించిన తర్వాత మనము ఆయనతో ఉంటాం. అంటే ఎక్కడైనా మనం జీవం కలిగినటువంటి వారుగానే మనము ఉంటాము. కాబట్టి ఆ జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది మొదటిది. రెండవది యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. సైన్యాలకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండును. ఇక్కడ మనం చూస్తా ఉన్నటువంటి వచనంలో ఆయన పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు, అంటే ఒకరు పరిశుద్ధుడు అంటే దానికి ఇంకొకరు ఆ కోరస్గా పరిశుద్ధుడు అని మళ్ళా అంటా ఉన్నారు, గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. సో మనము ఎవరిని వెతికినా కానీ ఎవరిలో కనిపించినటువంటి ఉన్నతమైనటువంటి లక్షణం ఇదే. ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధుడిగానే కనిపిస్తూ ఉంటాడు. మనం ఏ వాక్యం తీసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా కూడా ఆయనలో ప్రాముఖ్యంగా కనిపించేటువంటి విషయము పరిశుద్ధతే కనిపిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు జీవించున్నటువంటి దినాల్లో కూడా ఆయన అనేక సార్లు సమాజ మందిరాల్లో ఆయనను క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అన్నీ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ఛాలెంజ్ చేసిండు, మీరు ఎవరైనా నాలో నేరము లేదా దోషం ఉన్నదని స్థాపించగలరా అని ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు ఎవరు కూడా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. అంటే ఆయన జీవించినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయన జీవితము పరిశుద్ధమైనదిగా కనిపిస్తూ ఉంటారు. ఆయన జీవితాన్ని ఎవరు కూడా తప్పుపట్టేటువంటి పరిస్థితులు కనిపించలేదు. సో అది యేసుక్రీస్తు వారు మనకు మనుష్య రూపంగా మనకు తెలుసు కాబట్టి అది మనకు తెలిసింది. ఇక్కడ ఆయనే తండ్రిని మనకు ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన కూడా ఏమై ఉన్నాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు మనకు మనుష్య రూపాన్ని ఇక్కడ కనిపించాడు కాబట్టి మనం తెలుసుకోగలిగినాం. తండ్రి అయిన దేవుణ్ణి మనం చూడలేదు, కానీ తండ్రి అయిన దేవుని గురించే యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా సాక్ష్యం ఇస్తూ చెప్పింది ఏంటంటే, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడతా ఉన్నాడు. ఆయనగా దూతల ద్వారానే, అంటే దూతలే పరిశుద్ధులుగా మనం చూస్తూ ఉంటాం. పాపం లేని వాళ్ళే ఆయనను పరిశుద్ధుడు అని అంటున్నారంటే ఆ పరిశుద్ధతను మనం నిజంగా చూడడానికి, సమీపించడానికి కూడా అవకాశం లేదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇది రెండవ విషయం. మొదటిగా ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, రెండవదిగా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. మూడవ విషయాన్ని చూద్దాం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు. సో మూడవదిగా ఆయన ప్రేమమయుడు.
16వ వచనంలో కూడా అదే విషయం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆయనకున్నటువంటి మూడవ లక్షణం ఏంటంటే ఆయన ప్రేమ కలిగినటువంటి వాడుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పౌలు గారు కూడా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చాలా విషయాలు చెప్తా ఉంటాడు. దాదాపుగా ముంగట ఒక 8-9 విషయాల గురించి చెప్పి ఇవన్నిటికంటే ప్రేమ ముఖ్యమైనదనేటువంటి విషయాన్ని అక్కడ కన్క్లూడ్ చేస్తారు. అంటే మనకు ఎన్ని లక్షణాలు ఉన్నా ఒకవేళ అవి మనము ప్రేమతో చేయలేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. అవి మన సన్నిహితులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మనం వాళ్ళ కొరకు చాలా చేసామనుకోండి, అది ప్రేమతో చేయలేకపోతే దాంట్లో అర్థం ఏముండదు. తీసుకొచ్చి అది మనం చేసినటువంటి సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కూడా దాన్ని హ్యాపీగా తీసుకోలేరు. కాబట్టి మనము ఎవరికి చేసినా మనము ప్రేమతోనే చేయాలి. సో మనిషి ఎప్పుడైనా కూడా ప్రేమ గురించి తపన పడుతూ ఉంటాడు, అది ఎవరి ప్రేమైనా కావచ్చు. సో అలాంటి ప్రేమను సంపూర్ణంగా నెరవేర్చేది ఎవరనంటే దేవుడే. ఎందుకంటే ఆయనే ఆ ప్రేమను మన లోపల సృజించాడు, ఆయనే ఆ ప్రేమను మన లోపల సంపూర్ణం చేయగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మనం ఆయన్ను ఆరాధన చేయాలి. ఆయన ప్రేమ ఎంతగా ఉంది అంటే ఆయన దైవ స్వరూపి అయినప్పటికీ కూడా ఆయన తగ్గించుకొని మనిషి రూపంలో మన దగ్గరికి వచ్చి మనతో పాటు జీవించి మన కొరకు మన స్థానంలో ఆయన మరణించడాన్ని బట్టి ఆ ప్రేమను ఆయన వ్యక్తపరిచాడు. సో అంతటి ప్రేమను బట్టి మనము నిజంగా ఆరాధించాలి. ఇది 3వది. 4వది కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 14వ వచనం. కీర్తనలు 89, 14వ వచనం. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు. సో 4వదిగా ఆయన నీతి గల దేవుడు. ఆయన లోపల అన్యాయం ఏం కనిపించదు. ఆయన ఎప్పుడు కూడా నీతిగానే ఉంటాడు. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా ఆయన ఎప్పుడు కూడా అందరి పట్ల నీతి న్యాయాన్ని జరిగిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూడగలము. ఇది 4వది. 5వది కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. కీర్తనలు 31, 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే. ఆయన సత్యవంతుడు. ఆయన నోట ఎప్పుడు కూడా అబద్ధం ఆడాడు. ఆయన ఎప్పుడు కూడా సత్యాన్ని జరిగించేటువంటి దేవుడుగా ఆయన మన మధ్యలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. ఇది 5వది. తర్వాత 6వదిగా 1 పేతురు 1వ అధ్యాయము 17వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయంతో గడుపుడు. ఆయన నిష్పక్షపాతి. ఆయనకు ఏ విధమైనటువంటి పక్షపాతం ఉండదు. ఆయన అందరినీ ఒకే రకంగా చూస్తాడు. ఆయన నమ్మిన వారైనా నమ్మని వారైనా నీతి న్యాయము జరిగించే విషయంలో, అన్నిటినీ అందించేటువంటి విషయంలో ఆయన ఎప్పుడు కూడా పక్షపాతం చూపించేటువంటి వాడు కాదు. ఆయన నిష్పక్షపాతంగా అందరినీ సమానంగా చూస్తాడన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో చివరిగా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ 3 విషయాలను మనం చూస్తాం. ఒకటి, ఆయన దీర్ఘశాంతుడు. 2వది, ఆయన దయగలవాడు. 3వది, ఆయన కృపగలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, దయగలిగినటువంటి వాడు, కృపగలిగినటువంటి దేవుడు. సో మనం చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా ఆయన ఓపికతో క్షమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వ్యక్తి
మనకున్నటువంటి బలహీనతలను బట్టి మనం ఆ విధంగానే చేస్తామని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మన ఎడల దయ చూపించి మన ఎడల కృపను కలిగి వాటన్నిటిని కూడా తీసివేసి క్షమిస్తా ఉన్నాడు. ఒకవేళ ఈ లక్షణాలు ఆయనలో లేకపోతే మన రక్షణ కూడా అది డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే మనముగా మన పాపాల నుంచి మనము విముక్తి పొందలేము. మనం చాలాసార్లు ఇది చేయొద్దు అనుకుంటాం, అదే చేస్తాం. అదేంటంటే పాపమే. అలాంటి పాపాన్ని మనము సొంతంగా తొలగించుకోలేమని కాబట్టే ఆ దేవుడు ఏం చేశాడంటే వాటిని చాలాసార్లు చూశాడు. మన వయసు ఎప్పుడు మనం రక్షించబడ్డామో తెలియదు, కానీ అప్పటి వరకు ఆయన చూస్తూ ఆయన దీర్ఘశాంతంగా దాన్ని భరిస్తూ వచ్చాడు. లాస్ట్గా ఆయన కన్క్లూజన్కి వచ్చాడు. ఏంటంటే నీకు నువ్వుగా వీటి నుంచి విడుదల పొందలేవు, కాబట్టి నీ పైన దయ చూపించి కృప చూపించి ప్రేమతో వాటన్నిటిని కూడా ఆయన తొలగించాడు. అది అన్యాయంగా కాదు, మళ్ళీ ఆయన న్యాయంగానే సబ్స్టిట్యూట్గా మన స్థానంలో ఆయన మరణించడం ద్వారా వాటన్నిటి నుంచి మనల్ని విముక్తి చేశాడు. సో వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి కొన్ని మాత్రమే ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చాను. మనము దేవునితో సహవాసంలో ఉన్నప్పుడు మనం ఆయన గురించినటువంటి అనేక విషయాలను మనము తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈరోజు తెలుసుకున్నటువంటి విషయాలను బట్టి ఆయన మనను ఆరాధన చేద్దాం. ఆయన జీవం కలిగినటువంటి వాడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు. నాలుగవదిగా ఆయన నీతి గల దేవుడు, సత్యవంతుడు, నిష్పక్షపాతి, కృపగల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతి. ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి నైతికమైనటువంటి లక్షణాలు. సో ఈ లక్షణాలన్నిటిని బట్టి మనం ఆరాధన చేద్దాం. చివరిగా దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు అనేటువంటి మనము స్తుతిద్దాం. సో ఆరాధన, స్తుతి ఇవి మన జీవితంలో ప్రాముఖ్యమైనవి. సో అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆరాధన చేద్దాం.